గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసాము. ఏం వీడియో అంటే ఇగో అన్న కుకింగ్ చేస్తున్నాడు. ఈ అన్న ఎవరో తెలవాలంటే దేవర కథ తెలవాలి. ఫస్ట్ దేవర కథ తెలవాలంట. అన్న ఏం చేస్తున్నావు అన్న? ఈరోజు స్పెషల్ ఏంటి? చికెన్, గుత్తొంకాయ చికెన్, నార్మల్ చికెన్. నార్మల్ చికెన్ మీకు ఎవరు రాకపోతే చూసి నేర్చుకోండి. ఎస్, టేస్ట్ మామూలుగా ఉండదు. అసలు ఎలా ఉంటది? మామూలుగా ఉండదు. మామూలుగా అంటే మామూలుగానే ఉండదు. క్యారెట్ ప్రొడక్షన్ హౌస్. ఇప్పుడు మేము ఇక్కడే రీల్ చేసాము. ఇక్కడ రీల్ చేసినాము. అన్న ఎడిటింగ్ చేస్తున్నాడు, యాక్టింగ్ చేస్తుంది, ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. సో మీకు ఎవరైనా ఈ స్టూడియో దేనికి పర్పస్ ఏంటి అదంతా ఎక్కువ? ఇది ప్యారెట్ ప్రొడక్షన్ హౌస్. సో వీడియో ప్రొడక్షన్ హౌస్ అనమాట మంది. సో ఇక్కడ మనం షూట్స్, కొలాబరేషన్ షూట్స్, పాడ్కాస్ట్, ఫ్యాషన్ షూట్స్, కమర్షియల్ షూట్స్, ఏ షూట్స్ అయినా చేసుకోవచ్చు. మనం ఏ షూట్ అయినా చేసి పెడతాం కాబట్టి. సో దీని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి, కాంటాక్ట్ అవ్వండి. ఆనియన్స్ ఇలా కట్ చేయాలి, కత్తెరతో కట్ చేస్తే మాకు కత్తెరతో దీంతో రాదు కట్ చేయడం, అందుకే ఇది కొనుక్కున్నాం అనమాట. డైరెక్టర్ బాగా లైటింగ్ వచ్చింది. ఇట్రా లైటింగ్ ఇట్రా. నిజంగా బ్లాగ్ ఇది. అన్న డైరెక్టర్ ప్లస్ ఎడిటర్, అన్ని యాక్టర్, కమెడియన్ కూడా. అప్పుడప్పుడు ఇంట్లో జోకులు బాగా చేస్తాడు అన్న. సో ఏమో చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు అన్న? ప్రొఫైల్ క్రియేట్ చేస్తా. ఎవరిది? నాది ఫోటోగ్రఫీ. అయ్యో అన్న సర్టిఫికేట్లు. ఈ స్టూడియో గురించి మీకు ఇస్తా చూడండి డిస్క్రిప్షన్ లో. అందరూ రాదు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇగో ఈమె నా స్టూడెంట్ లెక్కలు తప్ప అన్ని చేస్తుంది. స్టూడియో చూపిస్తాం మీ అందరికి. ఇదిగో ఇది ఆఫీస్ రూమ్ అన్న. ఇది ఎడిట్ రూమ్. తర్వాత వీడియోస్ చేసుకోవాలంటే ఇదే నేను చూపించా కదా. ఇది కిచెన్ రూమ్. కిచెన్ లో వీడియోస్ చేసుకోవాలంటే మిక్సీ పట్టింది మొత్తం. మిక్సీ పట్టండి. ఇది కిచెన్ రూమ్. తర్వాత ఇది స్టోర్ రూమ్. స్టాండ్లు గిన్లు ఏమైనా కావాలంటే ఇందులోనే ఉంటాయి. లైట్లు, స్టాండ్లు అన్నీ ఉంటాయి. స్టూడియో లైట్. ఇది బాల్కనీ. ఇవి మెట్లు. ఇగో ఇదే స్టూడియోకి సంబంధించిన బ్యానర్. ఇగో ఇది లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చేయచ్చు. 3rd ఫ్లోర్. SNR లో ఉంటది స్టూడియో. ఏమో అన్న మస్తు బిజీ అయిపోయిండు అన్న. నెక్స్ట్ దీని తర్వాత డాన్స్ రీలే కదా? డాన్స్ రీల్ వస్తుంది ఈరోజు. కంపల్సరీ పోస్ట్ చేయాలి. చేద్దాం. తగ్గేదేలే. నేను కొనుక్కుంటా. నాకు డబ్బులు నేను కొనుక్కుంటా. చెప్పు. ఇగో ఇంకా చేస్తున్నాడు. ఏందన్నా ఎంతసేపు అన్నా? స్టార్ట్ చేసిందా ఇప్పుడు? అరే ఎంతసేపు అన్నా? అయిపోయిందా అన్న? అరే ఇంకా చికెన్ అయ్యలేదు. నానబెట్టిండి, అన్నం నానబెట్టినట్టు. నానబెట్టాను రా, ఆయిల్ అంతా పోతుంది. ఇగో ఆయిల్ పోతుంది. సో నేర్చుకోండి. ఆయిల్ వేసి ఆయిల్ పోతుంది అంటాడు. చికెన్ లో ఆయిల్ ఉంటది, ఆయిల్ పోవాలి ఎప్పుడు. ఫ్యాట్ కొవ్వు అంటారా, దాన్ని ఉంటది కొద్దిగా. అయితే వేసేసాడు. సో చికెన్ కర్రీ అయిపోయింది. ఇట్లా ఒకసారి కలిపితే అయిపోయినట్టే. అయిపోయింది. పోదామా అన్న? ఇంకెంతసేపు అన్న? 20 minutes. ఇంకా 20 minutes అంట. ఈ అన్న అయితే మంచిగా వర్క్ ఉంది కాబట్టి చిల్ అవుతున్నాడు అన్న. ఇగో నేమో ఇస్తున్నాడు ల్యాప్టాప్ లో. సో నాకు అన్నిటికన్నా ఈ పోస్టర్ నచ్చింది. ఏది? ఇక్కడ లైటింగ్ పెట్టు. ఏం కాదు, అవే కావాలి. అసలైన అవే. బా క్రేజీ. లైటింగ్ కరెక్ట్ పెట్టు. అసలు ఈ లైట్ కాదు, వేరే లైట్ మార్చు. క్రేజీ ఉందన్న ఇది. కానీ దీనికన్నా ఇదే బాగుంది, బ్లూ కలర్ కాబట్టి. అది
క్రేజీ ఉంది అసలు ఇది. ఏడేసుకొచ్చినావు అన్న, గమ్మతున్నాయి. ఇవన్నీ చూసి ఫాలో అయ్యే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఉంటారు. ఈ మధ్య ట్రెండ్ కదా జెన్జీ బ్యాచ్. ఇది నేను చిన్నకున్నప్పుడు మనం ఇప్పుడు వీళ్ళకి షో ఆఫ్ కి చూస్తున్నారు అంతా. 90s కిడ్స్ కార్టూన్స్ అంటే అది వేరు. ఇప్పుడు ఏం తెలియదు. ఇప్పుడు ఏమన్నా అంటే ఏంటంటే ఆ రీల్స్ కి అట్రాక్ట్ అవడానికి పెట్టుకుంటారు అంతే. టామ్ అండ్ జెర్రీ అంటే ఏందో కూడా తెలియదు ఇప్పుడైతే. దాని వాల్యూ తెలియదు అసలు. కార్టూన్ ప్రతి కార్టూన్ బెంటెన్ అయితే ఎపిక్స్ అది క్రేజీ అసలు. పైన నుంచి పెట్టాలి వాడి నవ్వుకి హైలైట్ ఉంటది. వాడి ముఖం చూడండి ఎట్లా కనిపిస్తుందో. క్రేజీ ఉంది అసలు. నాకు ఇది బాగా నచ్చింది అన్న. నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇది ఉండదులే. చెప్పిన మూమెంట్లు మాత్రం చేయదన్న. సిక్స్ లైక్ చేయండి. ఏదో కింద పెడతాడంట. గిన్నె కదన్నా, గిన్నె. అసలు రైస్ వండినావా? పెట్టేసిన. వచ్చింది చికెన్ కూర వచ్చింది. చూస్తారా? వావ్, గుదగుదలు ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్. వావ్, గుదగుదలు ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అన్నా నెక్స్ట్ ఇస్తరాకులు. వావ్, ఇవి కూడా గుదగుదలు ఆడుతుంది. అన్నా రా అన్న తిందు. అది కాదు, మా మమ్మీ పెట్టిన చారు వాటర్ ఏదో డైలాగ్ వేసింది కానీ పేరలేదు. వేస్ట్ దొల్ల. టచ్ చెప్పన్నా, ఎంత వేసుకున్నావు రైస్? 100 grams. చికెన్ ఎంత వేసుకుంటావు? 150 grams. 50 grams ఫర్ ప్రోటీన్. 50 grams for protein. సో మీకు ఇదే కుకింగ్ వీడియో. నెక్స్ట్ టైం సినిమాటిక్ వేలో కావాలంటే చెప్పండి. గాల్లో ఎగిరేసి టకటక కట్ చేసి ఆనియన్ చేసి ఫ్రై చేసి సినిమాటిక్ టైప్ లో వీడియో ఇస్తాం. ఏమంటావు అన్న? చేద్దాం. కామెంట్ లో ఒక 5 కామెంట్లు వచ్చినా చాలు. 5 10 చెయ్యి, ఎన్నోసారి. సరే, #, సినిమాటిక్ అని పెట్టండి చాలు. ఇట్లా వేస్తారు ఉప్పు, ఇట్లా ఉప్పు చక్కెర. నెక్స్ట్ టైం చక్కెర కూడా వేస్తారు. ఇంకంతే. ఇంకా సో ఈ వీడియో వచ్చేసరికి ఇంతే గాయ్స్. వీ హ్యావ్ ఫన్, లాట్స్ ఆఫ్ ఫన్. ఇంకెక్కువ ఇంగ్లీష్ మాట్లాడితే నాకు ఇంగ్లీష్ రాదని తెలిసిపోతుంది. సో థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బాయ్.